హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 5. అద్దంలో రణవ్ కనిపిస్తూ ఉంటే ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన తనకి బెడ్ మీద పడుకుని తననే చూస్తూ ఉన్న రణవ్ని చూసి షాక్ అవుతుంది. వెంటనే పక్కనే చైర్లో ఉన్న చున్నీ తన మీద వేసుకుంటుంది మిహిరా. సార్, మీరేంటి మా ఇంటికి వచ్చారు? అది కూడా ఇంత రాత్రి సమయంలో మా గదిలోకి ఎలా వచ్చారు అని కాస్త భయపడుతూనే అడుగుతుంది. రణవ్ మిహిరా నిలబడి ఉండడం చూసి తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు ఒక్కసారిగా. మిహిరా బ్యాలెన్స్ చేసుకోలేక నేరుగా వెళ్లి రణవ్ మీద పడిపోతుంది. దానితో అనుకోకుండా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసేపు. రణవ్ కళ్ళు తనని మాయ చేస్తూ ఉంటే మిహిరా తను రణవ్ మీద ఉన్న విషయం కూడా మర్చిపోయి అతని కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లో తనకి ఒకప్పుడు కనిపించిన ప్రేమ మళ్ళీ కనిపిస్తూ ఉంటే లోకం మర్చిపోయి రణవ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతుంది మిహిరా. నీకు చాలా హాయిగా ఉన్నట్టుంది నా మీద ఇలా పడుకుని ఉండడం అని బెస్గా వచ్చిన రణవ్ వాయిస్ కి ఈ లోకంలోకి వచ్చి వెంటనే పైకి లేచి నిలబడుతుంది. టెన్షన్ తో మిహిరా చేతిలో ఉన్న చున్నీ నలిగిపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. అందరికీ కోపంలో ధైర్యం వస్తుంది అంటారు, నీకు టెన్షన్ లో ధైర్యం వచ్చిందా? సార్ కాకుండా నువ్వు అని ఏకవచనంలో మాట్లాడుతూ ఉన్నావు అని బెడ్ మీద నుంచి లేచి మిహిరాని దగ్గరికి లాక్కుంటాడు రణవ్. నా ముందు సౌండ్ పెంచి మాట్లాడొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాను? పదే పదే నా చేత చెప్పించుకోకు అని అరిచినట్లే మాట్లాడతాడు రణవ్. సార్ సార్ ప్లీజ్ గట్టిగా అరవకండి, డాడీ ఇంకా నిద్రపోలేదు, సౌండ్ వినిపిస్తే డాడీకి అనుమానం వస్తుంది అని భయపడుతూ ఉంటుంది. నన్ను అరిపిస్తూ ఉంది నువ్వు. నేను కూల్గా మాట్లాడాలో లేకపోతే సీరియస్గా మాట్లాడాలో నువ్వు మాట్లాడే విధానం బట్టి ఉంటుంది అని చెప్తాడు. మిహిరా బుగ్గలు ఒత్తి పట్టుకుని సార్ ప్లీజ్ వదలండి, నాకు చాలా నొప్పిగా ఉంది అని రణం నుంచి విడిపించుకోవాలి అని చూస్తుంది. ఈవినింగ్ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు నువ్వు? వీడికి చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత అనుకుని వచ్చేసావా అని కోపంగా అడుగుతాడు. సార్ నేను అలా అనుకోలేదు, మీరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు, వచ్చేసరికి లేట్ అవుతుందని వచ్చేసాను, కానీ మీకు చెప్పకుండా రావాలని కాదు అని భయపడుతూ చెప్తుంది మిహిరా. నీకు నేను ముందే చెప్పాను, నువ్వేం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం తిన్నా ఏం తాగినా ఆఖరికి గాలైనా సరే నాకు చెప్పి నేను పర్మిషన్ ఇచ్చాకే నువ్వు పీల్చుకోవాలి అని. కానీ నువ్వు నేను చెప్పినవన్నీ మర్చిపోయావు కదూ. నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే మాత్రం నేను వచ్చే వరకు వెయిట్ చేసి నాకు చెప్పి వెళ్లకుండా నీ ఇష్టానికి నువ్వు వెళ్ళావు అంటే నీకు నేనంటే భయం లేకుండా పోయిందనే కదా అని కోపంగా మాట్లాడుతూ ఉంటే రణం వైపు మిహిరా భయపడుతూ చూస్తూ ఉంటుంది. పాపం. లేదు సార్ లేదు, నాకు మీరంటే ఇప్పటికీ భయం ఉంది, అంటే లేట్ అవుతుందని మీకు చెప్పకుండా వచ్చేసానే, కానీ మీకు చెప్పకుండా రావాలని కాదు. ఇక నుంచి లేట్ అయినా సరే మీకు చెప్పే వస్తాను సార్, సారీ సార్ అని బుగ్గలు నొప్పిగా ఉన్న ఆ బాధ తట్టుకుంటూ ఉంటుంది మిహిరా. లేట్ అయితే ఏమైంది, నాకు చెప్పి వెళ్ళాలని నీకు తెలీదా? నువ్వు నా కోసం వెయిట్ చేసి లేట్ అయి ఉంటే నేనే నిన్ను డ్రాప్ చేసి వెళ్ళేవాడిని కదా. అయినా నీకు నేనంటే భయం లేకుండా పోవటం వలన నాకు చెప్పకుండా వచ్చేసావు. మరి ఆ భయం రుచి చూపించనా అని అంటూ ఉన్న రణవ్ మాటలకి మరింత భయం ఎక్కువైపోతుంది మిహిరాకి. రణవ్ తన చేతిలోకి ఫోన్ తీసుకోగానే రణవ్ వద్దు వద్దు ప్లీజ్, నువ్వు చెప్పినట్టే వింటున్నా కదా, ఇంకా ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు, ప్లీజ్ కాల్ చేయొద్దు అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది. వింటూ ఉన్నావు అని నువ్వు చెప్పడం కాదు, నాకు అనిపించాలి నువ్వు నేను చెప్పే మాట వింటున్నావో లేదో అని. ఒకే ఒక్క కాల్ చేస్తే చాలు మీ యొక్క జీవితం నాశనం కావడానికి, అది గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి విసురుగా మిహిరా బుగ్గలు వదులుతాడు రణవ్. ప్లీజ్ నువ్వు చెప్పినట్టే నేను వింటున్నాను కదా, మరి మా అక్క జీవితం ఎందుకో నాశనం చేయాలని చూస్తూ ఉన్నావు? మా అక్క అసలే అమాయకురాలు, చాలా సెన్సిటివ్, ఏమైనా జరిగితే తను తట్టుకోలేదు, దయచేసి మా అక్క జీవితంతో ఆడుకోవద్దు అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ముయ్
ఫస్ట్ ఇలా నా ముందు ఏడవడం ఆపు. నీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను నా ముందు ఏడవద్దు, నాకు కోపం వస్తుంది అని. అయినా సరే నా ముందు ఏడుస్తూ ఉన్నావు. ఇంకొకసారి నా ముందు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మాత్రం నిజంగానే మీ యొక్క జీవితం నాశనం అవుతుంది అన్న రణం మాటలకి ఏడ్చేదల్లా మిహిరా ఏడుపు ఆపేసి భయంగా రణం వైపుకి చూస్తూ ఉంది. గుడ్, ఇలా నేను చెప్పినట్టు నువ్వు వింటే నేను ఎందుకు నీ మీద కోపడతాను చెప్పు స్వీటార్ట్. నేను చెప్పేది బాగా విను స్వీటీ. నేను చెప్పినట్టు వింటే మా ఇంట్లో ఉన్న మీ అక్క లైఫ్ చాలా బాగుంటుంది. అదే నా ముందు తోక జాడించాలని చూస్తే మాత్రం నీ వల్లే మీ అక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి నీకు నన్ను భరించడం తప్ప మరో ఆప్షన్ లేదు అని చెప్తూ సిగరెట్ తీసి వెలిగిస్తాడు. రణవ్ ముందు మిహిర ఏడవలేక మౌనంగా మనసులో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి స్వీటీ, నా ముందు ఏడవలేక మనసులో ఏడ్చుకుంటూ ఉన్నావా? ఏడ్చుకో ఏడ్చుకో, బాగా ఏడువు, కానీ నా ముందు ఏడవద్దు, నాకు టెంపర్ లేస్తుంది అని సిగరెట్ మొత్తం ఒక దమ్ముతో లాగి పక్కన పడేస్తాడు. రణవ్ స్మోక్ చేస్తున్నంత వరకు ఊపిరి బిగబెట్టుకుని ఉంటుంది మిహిరా. మిహిరా ఊపిరి బిగబెట్టుకోవడం గమనించి తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు రణవ్. దానితో మిహిరా మరింత ఊపిరి బిగబెట్టుకుని రణవ్ వైపు బెదురు కళ్ళతో చూస్తుంది. రణవ్ చెయ్యి మిహిరా భుజం చుట్టూ ఉన్న చున్నీ తీస్తూ ఉంటే భయంతో ఆ చున్నీని గట్టిగా పట్టుకుంటుంది తను. సార్, ఏం చేస్తున్నారు మీరు? నా చున్నీ వదలండి అనే భయంతో బయటకు వస్తున్న కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుకుని అడుగుతుంది. చున్నీ వదులు అని రణవ్ అంటూ ఉంటే వదలను అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. మిహిరా, నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అని అన్న రణవ్ మాటలకి చెయ్యి వదిలేస్తుంది మిహిరా. మిహిరా వదలడంతో చున్నీ తీసి వెనక్కి విసరగా వెనక ఉన్న మిహిరా శ్రద్ధ ఫోటో మీద పడుతుంది ఆ చున్నీ. రణవ్ చున్నీ లాగడంతో తన రెండు చేతులు అడ్డుగా పెట్టుకుని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగిన మిహిరాని వెనక నుంచి హత్తుకుంటాడు రణవ్. ఏంటి, నాకు నీ అందాలు కనిపించకూడదు అని దాచేస్తూ ఉన్నావా స్వీటీ? నేను చూడాలి అనుకుంటే క్షణం పట్టదు, కానీ నేను అలా ఎప్పుడూ అనుకోలేదు అని మిహిరాని తన వైపుకు తిప్పుకుంటాడు. మిహిరా చేతులు అడ్డంగా పెట్టుకుని భయంతో కళ్ళు మూసుకుని ఉండడం చూసి నెమ్మదిగా ముఖం మీద గాలి ఊదుతాడు రణవ్. స్మోక్ చేయటం వలన రణవ్ నోటి నుంచి స్మోక్ చేసిన స్మెల్ వచ్చేసరికి ఊపిరి బిగబెట్టుకుని ముఖం వికారంగా పెట్టుకుంటుంది. మిహిరా ముఖ కవలికలను మారేసరికి మిహిరా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని హక్ చేసుకుంటాడు. దానితో వెంటనే కళ్ళు తేలేస్తుంది తను. రణవ్ మిహిరా కళ్ళల్లోకి చూస్తూ చూపు దించి మిహిరా పెదవుల మీద చూపు నిలుపుతాడు. భయంతో సన్నగా వణుకుతూ ఉన్న మిహిరా పెదవులు రణవ్ని ఊరిస్తూ ఉన్నాయి. రణవ్ చేతివేళ్లు మిహిరా పెదవుల్ని తాకుతూ ఉంటే మిహిరా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టు అయిపోతుంది. ఇక రణవ్ వైపుకు చూస్తూ భయంగా ఉంటుంది తను. సార్ సార్ ప్లీజ్ సార్ అని అన్నా సరే వినకుండా రణవ్ తనని కిస్ చేస్తాడు. ఇక అలా భయపడుతూ ఉంటుంది తను. నువ్వు నో అన్నా నేను నీ ఎర్రటి పెదవులు వదలను స్వీటీ. రోజు రోజుకు నీ ఎర్రటి పెదవులు నన్ను ఊరిస్తూ ఉన్నాయి అని మిహిరాతో అంటాడు. అసలు వీళ్ళిద్దరికీ ఏం జరిగింది పాస్ట్? ఇంతగా కోపం పగ ఎందుకు పెంచుకున్నాడు మిహిరా మీద? మరి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే ఇక వచ్చే ఎపిసోడ్స్ కూడా వినాలి. స్టోరీ నచ్చినట్లయితే మరి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.